కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్స్పై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి కోర్టును ఆశ్రయించారు. హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తూ పీసీ ఘోష్ కమిషన్ తన పరిధిని దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం ప్రకారం ఈ నివేదిక చెల్లదని, మేడిగడ్డ పిల్లర్ కుంగిపోవడానికి గల కారణాలు విశ్లేషించడమే కమిషన్ బాధ్యతని, కానీ అది పరిధి దాటి అంశాలపై నివేదిక ఇచ్చిందని వాదించారు. ఈ వాదనల అనంతరం హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఆ రోజున కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది తామా శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపించనున్నారు.